ఒక మాటతో నమ్మకంగా ఉంది. తీసుకెళ్లి దేవుడు బెత్లెహేంలో కూర్చోబెట్టాడు. దావీదుని తీసుకెళ్లి దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడంటే మనవన్నే సింహాసనం మీద కూర్చోబెట్టి ఇజ్రాయేలీలకు రాజుగా చేశాడు. ఆ రాజుల వంశంలోంచి రాజును బయటికి తీసుకొచ్చాడు మన దేవుడు. ఈరోజు మన జీవితంలో మన పిల్లల్ని ఆశీర్వదించాలి అని అంటే ఏంటండి ఆ పరికిలు ఏరుకునేది? ఆ పంట పొలాల్లో మిగిలిపోయినది అక్కడక్కడ పడేస్తుంటే వాళ్ళ దగ్గర ఏరుకొని వచ్చి కుటుంబాన్ని పోసి ఒక రకంగా చెప్పాలి అని అంటే అడుగు తినే బ్రతుకని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే కింద పడి ఏరుకునే బ్రతుకని చెప్పుకోవచ్చు. దేవుడు ఏమన్నాడు? పిల్లల్ని తీసుకెళ్లి కుక్క పిల్లలకి పెట్టుట యుక్తం కాదు. అయ్యా, బల్ల మీద పడ్డ రొట్టె ముక్కలు కింద పడితే పిల్లలు కుక్క పిల్లలు తీసుకుంటే, అలాగే ఏరుకునే బ్రతుకు నుంచి వాళ్ళ మనవణ్ణి ఎక్కడ తీసుకొచ్చాడు అంటే ఇజ్రాయేలీలకే మహారాజులుగా దేవుడు తీసుకొచ్చాడంటే స్తోత్రం కలుగునుగా. ఈరోజు మీకు కూడా ఒక మాట చెప్తున్నా, నీ కొడుకు కానీ కూతురు కానీ మనవడు కానీ మనవరాలు కానీ గొప్పగా ఉండాలంటే నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉండాలి. నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే నీ కుటుంబాన్ని దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబడతాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.